సన్నిధిలో కూడుకోవడానికి ప్రభువు చేసిన ఈ గొప్ప కృపకై దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని వాక్యం వినే ముందు ఒక పాట పాడుకుందాము. తొంభై 94వ పాట. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయము అర్పించు. ఎంతమందికి వచ్చి పాట? మీరు ఈ పాటల పుస్తకంలో చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి. మీలో చాలామంది దీన్ని ఫాలో అవ్వకుండా ఎక్కడెక్కడో పాడొచ్చు, కొన్ని అర్థవంతం ప్రత్యేక పాట, కానీ ఎక్కువగా పాటలు బుక్కుల్లో ఉన్నటువంటి మంచి పాటలు ఉన్నాయి. ఈ పాటల పుస్తకంలో ఉన్న పాటలు మీరు చూస్తే ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, సెల్ ఫోన్లో లాలుబాడిని వీలుబాడిని. అద్భుతమైన సాంగ్స్ మన పాటల పుస్తకంలో ఉన్నాయి. 94వ పాట. ఈ జీవితములో గమ్యం పోయేదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు హృదయమర్పించవా. నీ తల్లి గర్భమునప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు, నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు, యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితములో గమ్యం పోయేదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజూచెను, నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజూచెను. హృదయం తలుపు తెరవంగలేవా, యేసు ప్రవేశింపను. హృదయం తలుపు తెరవంగలేవా, యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యం పోయేదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా, నీ హృదయమర్పించవా. తన చేతులందు రుధిరంపు దారు స్రవించే నీ కోసమే, తన చేతులందు రుధిరంపు దారు స్రవించే నీ కోసమే. భరించే శిక్ష నీ కోసమేగా, ఒక్కసారి గమనించవా. భరించే శిక్ష నీ కోసమేగా, ఒక్కసారి గమనించవా. నీ జీవితములో గమ్యం పోయేదో ఒకసారి
యేసు లేక పోబోకుమో సోదరా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. నీ జీవితంలో గమ్యం పోయేదో ఒకసారి ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా, నీ హృదయ మార్పించవా. మన స్తుతి ఆరాధన గీతములలో సెలెక్ట్ చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైన పాటలు, ఒక్కొక్క పాట ఒక్కొక్క వర్తమానం, ప్రసంగం. నీ గమ్యంబు ఏదో ఒకసారి వచ్చాం. చూడండి, చాలామందికి అసలు వారు ఎటు ప్రయాణం చేస్తున్నారో వారికి అర్థం అవడం లేదు. వాట్ ఈజ్ అవర్ డెస్టినేషన్? మన గమ్యం ఏంటి? దేని కొరకు మనం బ్రతుకుతున్నాం? మన గోల్ ఏంటి? అదేనా రేపు మీ టాపిక్? చూసారా? we must decide our destination. మనం ఎంచుకునేటువంటి మార్గమే మన గమ్యాన్ని మనకు చూపిస్తుంది. ఈ దినాల్లో యవ్వనస్తులు ఒక గురి లేని, ఒక గమ్యము లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అనేక మందికి ఒక గురి ఉండదు. ఏదో తింటున్నాం, సంపాదించుకుంటున్నాం, చర్చికి వస్తున్నాం, వెళ్తున్నాం, ఇంతేనా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? మన జీవితం యొక్క గమ్యం, మన గమ్యం ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? చాలామంది చూడండి, ఈ దినాల్లో చూస్తూ ఉన్నాను, వారి యొక్క ఆలోచన, వారి యొక్క మనస్సు ఎల్లప్పుడూ కూడా ఇన్ ద స్కై, ఈ భూమిలో ఉన్న వాటి మీదే వారి మనసు పెడుతున్నారు తప్ప నా గమ్యం, నా గురి, నా గమ్యస్థానం ఏంటి? ఈనాడైనా మనం ఆలోచించామా? నేను వెళ్తున్నటువంటి ఈ యొక్క దారి నన్ను ఎక్కడికి చేరుస్తుంది? నేను ఎక్కడికి చేరుకుంటాను? చాలామందికి చూడండి, ఏదో డోంట్ వేస్ట్ యువర్ టైం. దయచేసి చెప్తాను, ఒక గురి లేకపోతే చూడండి, గురి లేని జీవితాలు సాతానుకు ఎరైపోతాయి. సైతాన్ని ఎవరిని పట్టుకుంటాడో తెలుసా? ఎవరైతే గురి లేని జీవితం, కొంతమందికి ఏ ఎయిమ్ కానీ, ఒక గురి, ఒక ఎయిమ్, ఒక పట్టుదల. చూడండి, గురి కలిగిన వారికి పట్టుదల ఉంటుంది. గురి కలిగిన వారికి ఏముంటుంది? పట్టుదల లేని వాళ్ళు దేన్ని కూడా సాధించలేరు, గమ్యం చేరలేరు. ఒక పట్టు పట్టాలండి. భక్తి అయినా ఊరికే వచ్చేదో. సాధనంబు పనులు సమకూడు ధరలోన, ఊరికే వచ్చేస్తుందా? సాధనంబు, గమ్యం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ మానవ జీవితం చాలా ప్రశస్తమైంది. మరి ముఖ్యముగా యవ్వన కాలం ఇంకా ప్రశస్తమైంది. చాలామంది ఒక గురి లేకుండా, ఒక గోల్ లేకుండా వారి యొక్క యవ్వన జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఏదో కాలేజీకి వెళ్తున్నాను, చదువుకుంటున్నాను, వస్తున్నాను, అయితే పాస్ అవుతాను, ఫెయిల్, అంతేనా? నువ్వు కాలేజీ వెళ్ళింది దేనికోసం? నువ్వు చదువుతున్నది దేనికోసం? నువ్వు బ్రతుకుతున్నది దేనికోసం? కొంతమందికి ఏమి ఉండవు, ఏదో అలా కొట్టుకెళ్ళిపోతాం. అది వద్దు. రాత్రి దేవుడు అంటున్నాడు, నీ గమ్యం ఏదో, నీ ప్రయాణించే మార్గం ఎలాంటిదో, నువ్వు ఎక్కడికి చేరాలనుకుంటున్నావు, దేనికోసం? ఏమండి, చూసారా, నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఐఏఎస్ కోచింగ్ అకాడమీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు
అక్కడికి ఆ కోచింగ్ తీసుకోవడానికి, ఆ సివిల్ సర్వీస్, ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన ఆ యవనస్తుల్లో ఒక్కొక్కడిని అక్కడ కూర్చొని కదిపి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అంకుల్, అంటిల్ ఐ రీచ్ మై గోల్ ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. నా ఆరోగ్యమైన, నా కుటుంబమైన, నా ఏది లేదు, నేను నా గోల్ని రీచ్ అయినంత వరకు కూడా మరి దేని మీద నా మనసు పెట్టను. ఒక్కడికి సెల్ ఫోన్ లేదు, ఊరికే ప్రయోజకులం అయిపోతామా? కఠినమైన పరిశ్రమ, కఠినమైన శ్రమ పడాలా. అంతా కూడా చూడండి, దినాలంతా సాఫ్ట్ కంఫర్ట్ జోన్. అందుకని ఎవడు చూడండి చదువుకున్న డిగ్రీలు సంపాదిస్తున్న ఒక్కడికి నాలెడ్జ్ ఉండదు. రేర్. పక్కన ఇన్ని డిగ్రీలు ఉంటాయి, దేనికి పనికిరాని చదువులు. ఇండియాలో పనికిరాని చదువుల యొక్క సిలబస్ ఎక్కువైపోయింది. పనికొచ్చే చూడండి, మన డైలీ లైఫ్లో, మన అనుదిన జీవితంలో మన యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి, మన జీవితాన్ని కట్టుకోవడానికి, మనము ఒక గమ్యాన్ని చేరడానికి అవసరమైనవి మనకి ఉండట్లా మన సిలబస్లో చాలా వరకు. కానీ ఆ సిలబస్లు పక్కన పెట్టండి, ఈ సిలబస్ ఉంది చూసారా, ఇది నీవు ఎక్కడికి వెళ్ళాలో ఇది నిర్ణయిస్తుంది, ఇది దారి చూపిస్తుంది. ఇట్ ఈస్ ఎ గైడ్ టు షో యూ వేర్ ఈజ్ యువర్ డెస్టినేషన్. నీ గమ్యస్థానం ఎక్కడ ఉందో ఇది చూపిస్తుంది. గురిలేని జీవితాలు బ్రతకండి. ఏదో మీ అమ్మ నాన్న డబ్బులు పంపించేస్తున్నారు, చదివేస్తున్నాం, ఎవరో హెల్ప్ చేసి తినేస్తున్నాం, ఇది కాదు. కసి, పట్టుదల, శ్రమ, పట్టుదల, కసి ఉండాలండి. లేకపోతే నువ్వు దేన్ని రీచ్ అవ్వలేవు. భక్తి కూడా ఊరికే రాదు. మీలో చాలామంది చూడండి, ఎంతకాలం నుంచి వచ్చినా సరే చూడకుండా ఒక పాట పాడగలరా? చూడకుండా ఒక అధ్యాయాన్ని కంఠస్థం చేయగలరా? రావు. ఎందుకంటే దాని మీద మనసు పెట్టి మనము దాని కొరకు కఠోర పరిశ్రమ చేయడం లేదు. దేనికోసం? నీ గమ్యం ఏంటి? దేవుడిచ్చినటువంటి విలువైన జీవితానికి ఒక గమ్యాన్ని మనం రాత్రి ఆలోచించాలి. ఆ గమ్యాన్ని మనల్ని చేర్చడానికి చూడండి, ఆ సరైన గమ్యస్థానానికి మనల్ని నడిపించేది ప్రభు. ఆయన మనకు సరైన, అందుకన్నాడు ఐ యామ్ ద వే. నీ గమ్యానికి నేను నడిపించే మార్గాన్ని నేను అంటున్నాడు ప్రభు. ఆయన చెయ్యి మనం పట్టుకున్నప్పుడు మనము గమ్యానికి చేరుతాం. లేకపోతే గురిలేని జీవితం జీవించకూడదు. మన గమ్యాన్ని మన ప్రతిరోజు మన డెస్టినేషన్ చూడండి, అవర్ డెసిషన్స్ విల్ డిసైడ్ అవర్ డెస్టినేషన్. తెలుసా మీకు? అవర్ డెసిషన్స్, మనం తీసుకునే నిర్ణయాలే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ యవ్వన కాలంలో నువ్వు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఏ విధముగా ఆలోచిస్తున్నావు, నీ థింకింగు, నీ నిర్ణయాలు, నా ఆలోచనలు, ఇవన్నీ ఇన్ని తీసుకెళ్తే ఒక అద్భుతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తాయి. లేకపోతే ఒక పనికిమాలిన పాతాళంలోనికి పట్టుకెళ్ళిపోతాయి. క్రీమ్, యవ్వనస్తులు క్రీమ్, ఆ క్రీము ఉపయోగపడకుండా ఉండడం గల కారణం ఏంటంటే ఆ యవ్వన కాలంలో తీసుకునే పిచ్చి పిచ్చి నిర్ణయాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు. చూసారా? ఇది చాలా చూడండి, కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఏంటి తెలుసారా? కాల్ ప్లస్ ఏజ్. కాల్ పిలుస్తుంది, ఏజ్ అంటే ఏంటి దినేష్? ఏజ్ అంటే ఈ ఏజ్ చూసారా? ఈ కాలేజ్ స్టూడెంట్స్కి ఏంటి? వయసు పిలుస్తుంది అనమాట. ఏ కమాన్ కమాన్,
లెట్ అస్ ఎంజాయ్ అంటది. అలాగే ఏం చెప్పేసి కాళ్ళు ఎగరేసావు అనుకో, ఏం ఎగరేస్తావు? కాళ్ళు ఎగరేసావు అనుకో గుండు కొట్టేస్తుంది సైతాన్ని. కాళ్ళు ఎగరేయొద్దు. కఠోర పరిశ్రమ చూశాను. ఐఏఎస్ ఐపీఎస్ స్టూడెంట్స్ వాళ్ళు ఎలా చూశారండి, అసలు వాళ్ళు తల కూడా సరిగ్గా దూకోవడం వాళ్ళకి. ఎందుకంటే అంకుల్ అద్దం దగ్గరికి వెళ్ళి తల దూవుకొని ఇదంతా చేయాలంటే ఒక 5 minutes వేస్ట్ అయిపోతాయి అంకుల్. ఆ 5 minutesలో ఒక 2 బిట్లు కంఠస్థం పెడతాం కదా అంకుల్. నాకు మతి పోయింది వాళ్ళు చూసి. మనము ఎలాంటివి కాదు దేవుడికి కావాల్సింది. బద్ధకం, నిర్లక్ష్యం, సోమరతనం ఇవన్నీ కూడా మన గమ్యానికి మనల్ని చేరకుండా ఆపేస్తాయి. ఇవి మన శత్రువులు. యవ్వన కాలంలో ఎవడండి చూడండి, 4 hours ఐ యూజ్ టు స్లీప్ వెన్ ఐ వాజ్ యంగ్ బాయ్. తెలుసా మీకు? 4 గంటలు, ఆ 4 గంటలు పడుకున్నప్పుడు గుండె చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది సారా, అమ్మో ఏమైనా మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయిపోయినా, వాట్ నెక్స్ట్, నా పరిస్థితి ఏంటి, మళ్ళా ఫీజులు కట్టుకోవాలి కదా, ఆ భయం ఉందా ఎవరికైనా? నాకేంటి, ఉన్నారు కదా నా వెనకాతల గాడిదలు. వాళ్ళు ఏదో గాడిద పనులు చేసి పంపించేస్తారు, పెట్టేస్తారు, మేము గాలికి తిరిగేస్తాం. అదండి యవ్వన కాలములో నీకు జీల్ ఉండాలా. ఊరికే వచ్చేది చదువు, భక్తి, జీవితాలు. కష్టపడాలండి, కష్టపడాలి. అర్థమవుతుందా? మా రూమ్లో అందరూ సినిమా పాటలు పాడి అల్లరి చేస్తానని చెప్పేసి బుక్స్ పట్టుకొని స్ట్రీట్ లైట్ కిందకి వెళ్ళిపోయి చదువుకునేవాడు నేను. తెలుసా? ఈరోజు ఈ లెసన్స్ కంప్లీట్ చేయాలంటే అవి చేసినంత వరకు అక్కడ నువ్వు లేచేవాడిని కాదు. ఊరికే వచ్చేస్తుంది ఆ చదువు, ఊరికే బాగుపడిపోతామా? ఈ దినాలు చూడండి, మీరు అమ్మా నాన్నల్ని లేకపోతే మీకున్నటువంటి వాటిని ఆధారం చేసుకోవద్దు. ఒక ముద్దపడేస్తారు అమ్మా నాన్న, తర్వాత జీవితాంతం నువ్వు బాధపడతావు. అయ్యో ఉపయోగించుకోలేకపోయినే నా తల్లిదండ్రుల సహకారాన్ని. ఇదంతా ఎందుకు చెప్తారు సారా? గమ్యము, గోల్, గురి లేని జీవితాలు సైతానికి ఎర్రగా మారిపోతాయి. ఈ రాత్రి నీకు ఒక గురి ఉందా? నీ గమ్యం పోయేదో నీవు ఎప్పుడైనా ఆలోచించావా? నీవు కళ్ళు మూస్తే నీవు ఎక్కడికి వెళ్తావు ఎప్పుడైనా ఆలోచించావా? ఇవన్నీ కూడా మన జీవిత సత్యాలు. వాటన్నిటినీ మనకు నేర్పించేదే దేవుని గ్రంథం. ఇవన్నీ కూడా దీంట్లోనే మనకు ఉంటాయి. మంచిది. మీకు చెప్పాను కదా, ఒక్కొక్క పాట ఒక్కొక్క ప్రసంగం. నేను పాట పాడానంటే మరలా ప్రసంగంలోకి వెళ్ళడానికి నాకు టైం ఉండదు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ ఆత్మతో నేను పాడుకుంటాను. ఏ పాట పాడినా ఒక్కొక్క లైన్ నీకు అర్థమైతే అదే ఒక మెసేజ్ నీకు. ఊరికే అర్థం కాంది వ్యర్థం. మనం అర్థం చేసుకుంటాం. మనకన్నా ఇవన్నీ మన మేలు కొరకు. ఇవన్నీ పాటలు, బైబుల్ ఇవన్నీ దేని కొరకండి? మీ అందరికి బోధించడానిక? నో. ముందు ఈ సారము నేను భుజించాలి, దీనివల్ల ముందు నేను బాగుపడాలి. ఆ తర్వాత మీరు ఇదేదో ఆలోచించకుండా ఏదో పాడేస్తున్నాం, వాయించేస్తున్నాం, బోధించేస్తున్నాం, ప్రార్థించేస్తున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏమైనా వర్క్ అవుతుంది లోపల? కాబట్టి గమ్యంబు, మన గమ్యం ఏదో మనం ఆలోచించాలి. ఆ గమ్యము దేని మీద అంటే చూడండి, నీ గమ్యస్థానము దేని నిర్ణయిస్తే చెప్పాను. వాట్ ఎవర్ యు టేక్ ద డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నీవు తీసుకునే నిర్ణయాలు నీ గమ్యస్థానాన్ని నిర్ణయిస్తాయి. దట్ ఈస్ ద జిస్ట్, దట్ ఈస్ ఆ పాట యొక్క సారాంశం అది. రైట్. ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన శుక్రవారపు ఆరాధనలో ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం.
అదేంటో తెలుసారా? దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు. మన దేవుడు ఎవరో తెలుసారా? కొంతమందికి దూరంగా ఉంటాడు, కొంతమందికి దగ్గరగా ఉంటాడు. ఎవరికి దగ్గరగా ఉంటాడు, ఎవరికి దూరంగా ఉంటాడు? మనమైతే అందరితోనే చెయ్యేసేసి భయ్యా, ఆడు ఎలాంటోడో మనం చూడం, భయ్యా నువ్వు ఒకడి మీద చెయ్యేస్తున్నావు అంటే ఆడు ఎలాంటోడు ఎప్పుడు ఆలోచించావా? ఎవరి మీద పెడతానో చెయ్యేసేసి ఎవరితో పెడతానో వెళ్ళిపోకూడదు. దేవుడు, మన దేవుడు అందరూ చర్చికి వస్తున్నారు, అందరూ ప్రార్థనకు వస్తున్నారు, అందరితో కలిసిపోడు, అందరి దగ్గర ఉండడు. చూడండి దేవుని వాక్యంలో ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 23 and 23, 23 దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఇర్మియా గ్రంథము 23:23 నేను సమీపము నుండు దేవుడను మాత్రమేనా, దూరముగా ఉండు దేవుడను కానా? వింటున్నారా అందరూ? చూడండి, వాక్యము చెప్పినప్పుడు బైబిల్ తీసి దాన్ని మీరు చూసి అండర్లైన్ చేసుకొని రాసుకోవాలి. అసలు మంచి అలవాట్లు చాలా మందిలో నాకు కనబడడం లేదు. అంటే ఏంటి? బాగుపడే లక్షణాలు మనకు కావాలండి. బైబిల్ తీసి దాని మీద చెయ్యి పెట్టి చూడండి. అబ్రహాం లింకన్ తెలుసా మీకు? అబ్రహాం లింకన్ గాడ్లీ మ్యాన్, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన బైబిల్ ఎలా చదివాడు తెలుసా? ఎలాగా అలాగలా కాదు. ఆయన తనకి పొడవాటి చేతులు, అబ్రహాం లింకన్ చేతులు పొడవాటి చేతులు, ఆ పొడవాటి చేతుల మీద అలాగ వాక్యాన్ని చదువుతాడు. ఆయన ఎక్కువగా ఆయన టేబుల్ మీద ఎక్కువగా ఆయనకి ఇష్టమైన అధ్యాయము కీర్తన 34. ఆయనకి కష్టాలు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు ఆయన ఏం చదివేశారా? అందులో ఉంటుంది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను విడిపించాను అని ఆ మాటలాగా చెయ్యి దాని మీద పెట్టుకుంటూ చదివేవాడట. చూడండి, అన్నయ్య చక్కగా మార్కర్ పై రాసుకుంటున్నాడు. నా దగ్గర ఉన్నాయి మార్కర్లు. వెరీ గుడ్. వాక్యము ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కూడా మనం పెట్టుకోవాలి. కొన్ని మాటలు డేంజర్గా ఉంటాయి, కొన్ని ఆశీర్వాదం, కొన్ని కృప, అలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కూడా ఉంటుంది. యవనస్తులు బైబిల్ని బాగా హత్తుకోండి, బైబిల్ బాగా పఠించండి. మీరెంత అద్భుతమైన వ్యక్తులుగా మారిపోతారు. ఈ 23:23లో దేవుడు అంటున్నాడు, నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడును కానా? దేవుడు తన గురించి తనండి ఏమండి, నేను దగ్గరగా ఉండేవాడు అనుకుంటున్నారా? దూరంగా కూడా ఉంటాను. మన దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు, మనకి దూరముగా వెళ్ళిపోతాడు. చూడండి, ఎవరికి దూరముగా ఉంటాడు, ఎవరికి దగ్గరగా ఉంటాడు. ఎక్కువసేపు నేను మిమ్మల్ని ఉంచను. చూడండి, ప్రసంగి అదే ఇర్మియా గ్రంథం 12 అధ్యాయం చూడండి, 12:2 చూడండి. ఇర్మియా 12:2లో నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. రాత్రి మన అంశం ఏంటి? దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు, దేవుడు ఎవరికి దూరముగా ఉంటాడు.
అందరితో కలిసి అందరితో ఉండేవాడు కాదు. ఇక్కడ అంటున్నాడు, నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నారు. చూడండి, అక్కడ మాటి మాటికి వారు ఎదుగుచున్నారు, వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచు. ఎవరు వారు? ఆ పై వచనం చూడండి, 1వ వచనం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడు అగపడదువు, అయినను న్యాయము విధించుట గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. వారు అంటే ఎవరు? దుష్టులు. పైన ఉంది 1వ వచనం. దుష్టులు వాళ్ళు ఎలాగట? వేరు తన్నుతారట. వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారు. మనలో చాలామందికి ఉంటుంది కదా, నేను ఎంత భక్తి చేస్తున్నాను, నేను ఎంత మంచిగా ఉన్నాను, నేను ఎంత నీతిగా ఉన్నాను, నేను ఏ పాపం చేయడం లేదు, అయినా నేను రోజు రోజుకి నా పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆ తాగుబోతులు, ఆ జోదగాళ్ళు, ఆ పాపిష్టి జనం చూడు ఎలాగ ఇది వర్ధిల్లుతున్నారో. వారు చూడు ఎలాగా, వారికి ఏ కష్టాలు లేవు, ఏ అనారోగ్యం లేదు, ఏ బాధలు లేవు. వాళ్ళు ఎంత దుష్టులు పాపిష్టులు అయినప్పుడు కూడా వారు ఎలాగ ఎదుగుతున్నారు చూడండి అని అనుకుంటున్నావా? చాలామంది భక్తులకు ఉండేటువంటి ఆలోచనలు ఇలాగే సైతాన్ని పెడతాడు. చూడు, నువ్వెంత భక్తిగా ఉన్నావు నాన్న, నీ పరిస్థితి ఏంటి ఎలాగుంది? అలా ఆడు చూడు, ఆడు ఎంత దుర్మార్గుడు అయినా సరే ఆడు ఎలాగ వర్ధిల్లుతున్నాడు. నువ్వు తినడానికి కష్టపడుతున్నావు, ఆడికేంటి అన్యాయం చేసి అక్రమం చేసి దుష్టుడిగా బ్రతుకుతూ ఆడెంత హ్యాపీగా ఉన్నాడు, నువ్వేంటి ఎలాగున్నావు చూసావా అని సైతాను నిన్ను నిరుత్సాహపరుస్తాడు. వారు దుష్టులు, విశ్వాసఘాతకులు, కృతజ్ఞత లేని వారు కూడా వేరు తన్నుతారు, ఫలాలిస్తారు, ఎదుగుతారు. వారిని చూసి మనము వ్యసన పడకూడదు. ఎందుకు? ఆ కింద వచ్చిన అన్నాడు, అలాంటి వారికి చూడండి దేవుడు ఎలా ఉంటాడట? వారి నోటికి సమూయేలు వారి నోటికి సమీపంగా ఉంటాడట, కానీ వారి అంతరింద్రియములకు దూరముగా. చూసారా? దేవుడు, వారు భక్తులే, ఏమండి, వారు దేవుడు అంటారు, భక్తి అంటారు, అన్నీ అంటారు, కానీ వారి యొక్క నోటిలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా స్తోత్రం వాళ్ళ నోట్లో ఉంటుంది, చప్పట్లు కొడతారు, పాటలు పాడుతారు, వాక్యం అన్నీ చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, వారి నోటికి నేను సమీపముగా ఉంటాను. సమీపంగా ఉండడం అంటే దగ్గరగా ఉంటాను, కానీ వారి అంతరింద్రియం ఉంది, హృదయం ఉందే, వారికి దూరముగా ఉంటాను. ఎందుకు? వారెవరు? దుష్టులు. దుష్టులు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నేను సమీపముగా ఉండే దేవుడినేనా? ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు. మనం ఏమనుకుంటాం? దేవుడు నాకు దగ్గరగా నాతో ఉండాలి, నాతో ఉండాలి. ఆయన ఉంటాడు. ఎప్పుడు ఉంటాడో తెలుసా? అది మనం తెలుసుకోవాలి. నేను సమీపముగా ఉండే దేవుడినేనా? నేను దూరముగా ఉండనా? ఇదిగో మిమ్మల్ని చూసి, మీలో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని చూసి, మీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని చూసి నేను ఏం చేస్తాను సరే, నా కళ్ళు కప్పుకుంటున్నాను. యేసయ్య చూడండి, ఉండలేడు. నీ ఇంటిలో, నీ హృదయంలో ప్రభువు ఉండాలంటే నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఆ దుష్టత్వం, ఆ వికెడ్నెస్ ఉండకూడదు. ఆ దుష్ట తలంపులు, కొంతమంది ఎంత భయంకరమైన తలంపులు అంటే, అందుకని చూడండి వాళ్ళకి తలనొప్పులు, వాళ్ళకి నిద్ర పట్టదు, కలవరం, భయం, ఆందోళన. ఎందుకు? వారి ఆలోచనలు భయంకరంగా ఉంటాయి. బైబిల్ అంటుంది దుష్టులకు నెమ్మది ఉండదట. ఈ లోకంలో నెమ్మది లేనటువంటి బ్రాంచ్ ఏది? దుష్ట బ్రాంచ్. ఆ బ్రాంచ్కి నెమ్మది ఉండదు. ఎంత తిన్నా సరే కలవరమే, ఎంత ఉన్నా సరే గలిబిలే. దుష్టులకు నెమ్మది ఉండదు. ఎందుకు? దుష్టులకు దేవుడు దూరముగా ఉంటాడు. అయ్యా, వారు వేరు తన్నుతున్నారు, వారు ఫలిస్తున్నారు,
వారు ఎదుగుతున్నారు కదా అంటే రెండవ వచనంలో అంటాడు దేవుడు, నేను వారి నోటికి దగ్గరగా ఉన్నాను. ఏమండి, ఎవడైనా సరే నోటితో పలకవచ్చు. అందుకని చూడండి, నోటి మాటల బట్టి వారిని భక్తులుగా చూడొద్దండోయ్. మాటలు బాగా నేర్చేస్తున్నారు ఈ మధ్యలో. అమ్మో, అవే దైవోక్తులను పలుకుతున్నారండి. వారి నోటికి దేవుడు దగ్గరగా ఉంటాడు. దుష్టులు కూడా చూడండి, నిన్న ముస్లిం వలసలో మీటింగ్ వాక్ నేను చెప్తుంటాడు, ఎవడు అన్నాడు, యోనా గురించి చెప్పు, యోనా నీటిలో ఉన్నాడని చెప్పు. ఆడు తాగుబోతాడు. ఆ తాగుబోతాడు నా ఎదురుగా నిలబడి ఏమంటున్నాడు, యోనా గురించి చెప్పు. ఆడికి యోనా గురించి తెలుసు. నిజంగా యోనా గురించి తెలుస్తాడు, తాగుతాడా? ఆడి నోట్లో నేడు దగ్గరకు ఉన్నాడు లేదు దేవుడు, కానీ ఆడి హృదయంలో ఈ దినాలు చాలా మోసం. చూడండి, అబ్బా ఏం పాటలండి, ఏం మాటలండి, అబ్బాబ్బాబ్బాబ్బా. నోట్లో అందరికీ నాంతాడు దేవుడు, కానీ ఇక్కడ నాలో యేసయ్య ఉన్నాడని మీలో ఎంతమంది ధైర్యంగా ఈ రాత్రి చెప్పగలరు? నీలో ఉన్నాడా ప్రభు? చూడండి, గారడివాడైన సీమోను అపోస్తలుల దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో డబ్బు, ఇది తీసుకొని నేను కూడా మీలాగా ఎవరి మీద చెయ్యేసినా వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చి స్వస్థతలు వచ్చేయాల. అయ్యా నాకు ఆ వరం ఎవరా, ఇదిగో డబ్బు అన్నాడు. ఏమన్నాడు పేతురు, ఒరే సీమోనా, నీవెలాగున్నావు తెలుసా? నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉండి పరిశుద్ధాత్మక అభిషేకాన్ని కోరుతున్నావు. ఏమండి, తాగేసి ఆ స్మెల్ బయటికి రాకుండా అదేదో చాక్లెట్లా అమ్మో, అది వేసేసి మైకు పట్టుకొని హల్లెలూయా, అబ్బబ్బా ఏమి డ్యాన్స్ చేస్తాడు. నోటికి దగ్గరగా ఉన్నాడా లేడా? ఎంత అయ్యగారండి, వందనాలు అయ్యగారు, వందనాలు, బ్యాగ్ ఇచ్చండి అయ్యగారు, అయ్యగారు అయ్యగారు అయ్యగారు. ఆడు పచ్చి తాగుబోదు, బయటికి మాత్రం చూడండి, తాగేసి కూడా నేను తాగలేదు అన్నట్టుగా తయారైపోతున్నారు. అలాంటివి కూడా వచ్చేది. మావాడే చెప్పాడు, సెంటర్ ప్లేస్లో మా గొన్న వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియాలకి నువ్వు ఎక్కడున్నావు నాన్న? యేసయ్యా, వాడికి దూరంగా ఉన్నావయ్యా. అందుకని చూడండి, ఊరికే వాళ్ళ నోటి మాటలు బట్టి, వాళ్ళు చెప్పే కబుర్లు బట్టి ఓరి నాయనో అనుకోని ఊరికే గంగిరెద్దుల్లాగా ఇదవ్వకండి. నోరు వేరు, హృదయం వేరు. యేసయ్య ఏమన్నాడు? పాత నిబంధనలో దేవుడు ఏమన్నారు నాన్న కృష్ణ? ఈ నా ప్రజలు అన్నాడు. ఏమన్నాడు అభిషేక్? మై పీపుల్, నా ప్రజలు అన్నాడు. అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. హృదయం ఎలాగుంది? దూరంగా ఉంది. పెదవులు మాత్రం ఎలాగున్నాయి? దేవునికి దగ్గరగా ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు నా ప్రజల లిస్టులో ఉన్నావా, ఈ ప్రజల లిస్టులో ఉన్నావా? నీ భక్తి, నీ విశ్వాసం అంతా నోటితోనే అయితే ఈ ప్రజలు, ఈ అమ్మాయి, ఈ బిడ్డ అంటాడు. హృదయంతో చేసావనుకో, నా కుమారుడు, నా బిడ్డ, మై సన్. మధ్య నా కొడుకు ఒక మెసేజ్ పెట్టాను, అర్థమైందా? అది చూసిన వెంటనే అనుకున్నాను, నిజమే కదా, అది నచ్చి అసలు ఈ విషయం మా వాడికి తెలుసా తెలియదా అని పెట్టాను. మరి ఏమనుకున్నాడు? ఎందుకు? ఎప్పుడు మా డాడీ పడుకుంటే తిడతాడు, ఫోన్ పట్టుకుంటే తిడతాడు, లేకపోతే తిడతాడు,
కోపం ఏముంటుంది? కోపం. ఇసిగించేస్తున్నారు. దీనికోసం ఆ కోపం. చూసారా? మై సన్. ఎప్పుడు దేవుడు ధైర్యంగా చెప్పుకుంటాడు? నువ్వు నీ అంతరంగములో, నీ హృదయములో, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ తలంపులు, నీ బ్రతుకంతా సరిగా ఉన్నప్పుడు ఏమంటాడు? మై సన్. నువ్వు కాలేజీలో ఉండంటాడు, ఏ ఈజ్ మై సన్. అందరి ముందు ఒప్పుకుంటాడు యేసయ్య, యు ఆర్ మై డియర్ సన్. నువ్వు నా ప్రియమైన కుమారుడు అబ్బాయ్. షీ ఈజ్ మై బిలవ్డ్ డాటర్. ఎప్పుడు? అంతరింద్రియములలో దేవుడు ఉన్నప్పుడు. అదే నోటితోనే ఉందనుకో, ఈ అబ్బాయి, ఈ అబ్బాయి, ఈ అబ్బాయి అంటే పరాయుడు అని అర్థం. ఈ అమ్మాయి. జాగ్రత్త వినండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయ్యా వారు దుష్టులు, వారు ఫలించవచ్చు, ఎదగొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు నీవు ఎలా ఉన్నావు నానా? దేవుడు ఎక్కడ? దూరముగా ఉంటాడు. ఈ దినాల్లో మన సంఘాల్లో మనతో దేవుడు దగ్గరగా లేడు. నా వేదన ఏంటో తెలుసారా? చాలా మందికి దేవుడు సమీపముగా లేడు. ఆయన ఉండలేకపోతున్నాడు. ఎందుకో తెలుసారా? దుష్టత్వము నీలో ఉన్నది. దుర్మార్గతతో నీవు నిండిపోయావు. తిరుగుబాటుతో నీవు నిండిపోయావు. మురికి తలంపులతో నీవు నిండిపోయావు. అపవిత్రమైన ఆలోచనలతో నువ్వు నిండిపోయావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నీకు దూరముగా ఉన్నాను. నీ నోటికి నేను దగ్గరగా ఉన్నాను. నోటితో పాడడానికి, నోటితో మాట్లాడడానికి ఉన్నాను, కానీ నేను నీ హృదయానికి నీకు దూరముగా ఉన్నాను. కాబట్టి దేవుడు దూరముగా ఉండేటువంటి వారిలో ఫస్ట్ ఎవరంటే దుష్టులు. రెండోది ఏంటో తెలిసారా? మరొక జాతి ఉంది. చూడండి, కీర్తన 138, కీర్తన 138 5-6 వచనాలు చదవండి. కీర్తనల 138 అందరూ తీయాల వాక్యం. 5-6 వచనాలు. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. రెండో రకం ఎవరు చూసారా? చూడండి, దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడంటే మొదటి వారు ఎవరు? దుష్టులకి దేవుడు దూరంగా. మరి దేవుడు దూరంగా, మనం దూరంగా ఉండాలని ఉండకూడదా? కొంతమంది దుష్టులతో కలిసిపోతారు. అది ఏంటి అసలు? దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా? అసలు మొట్టమొదటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, పాపుల మార్గమును నిలువక. దేవుడు అన్నాడు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నిలబడాలో ఎక్కడ నిలబడకూడదు. దేవుడు వాక్యం సామ్ 1:1 కీర్తన 1:1 తప్పనిసరిగా పాటిస్తేనే దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. హలో, నేర్చుకోండి. కీర్తనలు 1:1 ఎవరైతే ఖచ్చితంగా అంటే అక్కడ 3 గ్రూపులు ఉంటాయి: దుష్టులు, పాపులు, అపహాస్యకులు. ఈ 3 గుంపులకు నువ్వు దూరం. కొంతమంది చూడండి, పనికి మాలిన జోకులు, ఈయన కూడా వాళ్ళతో పాటు పల్లీసి పెడతా ఉంటారు. మొగమాటం లేదు. ఆడు దుష్టుడు అని తెలిసిన వెంటనే ఆడిని దూరం పెట్టేయాలి. ఆడు పాపములో ఉన్నాడు అందరూ ఆడికి దూరంగా వెళ్ళిపోవాలి. లేకపోతే నీకు దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు. మొగమాటం ఎందుకు? ఆడు అపహాస్యకుడు. అపహాస్యం. కొంతమందికి భక్తి అంటే అపహాస్యం, దేవుడు అంటే అపహాస్యం. అలాంటి వారికి మనము దూరముగా ఉండాలి. దుష్టుల మాటలు వినకుండా, పాపుల త్రోవలో నడవకుండా,
అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక దేవుని వాక్యం ముందు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. బా, ఇదండి భక్తి. వీరు గమ్యాన్ని చేరుకునేవాళ్ళు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మహోన్నతుడైనప్పటికి కూడా నేను దీనులను లక్ష్య పెడతా. ఎవరికి దగ్గరకు ఉంటాడు దేవుడు? అమ్మా, ఇది నేర్చుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వు ఎంత దీనముగా ఉంటావో దేవుడు నీకు అంత దగ్గరగా ఉంటాడు. నువ్వు ఎంత గర్విష్ఠుడిగా ఉంటావో దేవుడు నిన్ను అంత దూరం పెట్టేస్తాడు. నీ పాటలు, నీ మాటలు, నీ పనులు, నీ ప్రసంగాలు దేవుడు చూసి బాగా ప్రసంగం చేస్తున్నాడు కాబట్టి నేను పక్కనే డానియేల్ పక్కనే ఉంటాను. అబ్బే, డానియేల్లో దీనత్వం లేదనుకో, ఒక్క తన్నులు అంతాడు, నువ్వు అక్కడే ఉండరా, నేను ఎక్కడే ఉంటాను అంటాడు. తగ్గింపు. దేవుడు అంటున్నాడు, నేను మహోన్నతుడైన దేవుడిని అయినప్పుడు కూడా నేను దీనులను లక్ష్య పెడతాను. నేను దీనమైన మనసు, హంబుల్, మీక్నెస్. ఈ దినాల్లో యవనస్తులకి తగ్గించుకోవడం కష్టమైపోతుంది. పీజీ వరకు కూడా చూడండి, మీరు ఆఫ్టర్ ఆల్ ఒక 10th పాస్ అయితే ఓహో అన్నట్టు పోజు కొడుతున్నారు. డిగ్రీలో ఉన్నా, పీజీలో ఉన్నా సరే, అబ్బో ఎంతగా మమ్మల్ని మేము అణుచుకునే వాళ్ళము. ఎస్, క్రైస్తవుడి యొక్క మొదటి లక్షణం ఏంటో తెలుసారా? తగ్గింపు, దీనత్వం. నువ్వు ఎంత దీనురాలుగా ఉంటావో దేవుడు నీకు అంత దగ్గరగా ఉంటాడు. దేవుడు అంటున్నాడు, నేను దీనులను లక్ష్య పెడతాను. ఇంకా కిందనేమంటున్నాడు, ఆయన దూరము నుండి గర్విష్ఠులను. రెండో బ్యాచ్ ఎవరు తెలుసారా? దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడంటే గర్విష్ఠులకు. అది దుష్ట జాతి, ఇది గర్వజాతి. ఈ రెండు జాతులకు దేవుడు ఎలాగుంటాడు? ఈ రెండు మనలో ఉన్నాయి అనుకో, దగ్గరికి కూడా రాడు దేవుడు. అసలు మన వైపు చూడ్డు. ఏ రెండు? ఒకటి దుష్టులు, 2 గర్విష్ఠులు. దుష్టులు, గర్విష్ఠులు, ఈ రెండు దేవునికి అసహ్యం. అవి మనలో ఉన్నప్పుడట నువ్వు ఎంత బాగా వాక్యం బోధించు, నువ్వు ఎంత బాగా ఆరాధన చేయి, నువ్వెంత బాగా పాటలు పాడు, నువ్వెంత గొప్ప పని చేయి, దేవుడు దగ్గరికి రాలేడు. అబ్బాబ్బా, నీ ఆరాధన బాగుంది, నీ పని బాగుంది, నీ ప్రసంగాలు బాగున్నాయి, కానీ బాబు నీలో గర్వం ఉందయ్యా. డానియేల్, నీలో గర్వం ఉంది. డానియేల్, నీలో దుష్టత్వం ఉంది. కాబట్టి నువ్వెంత బాగా ప్రసంగం చేసినా నేను నీ దగ్గరికి రాలేనయ్యా. మన దేవుడు దుష్టత్వమును సహించడు, గర్వమును అస్సలు సహించడు అన్నాడు. గర్విష్ఠులైన దూరముగా. చూసారా, సామెతలో ఉంటుంది గర్వం ఎంత భయంకరమైనదో. మీరు బాగా చూడండి, బిడలో రోజు ఒక కీర్తన, ఒక సామెతలు, ఒక కొత్త నిబంధన, ఈ 3 రోజు చదవండి. చదివేసామని పక్కన పడేయకండి, చదవండి. ఎంత జ్ఞానము, ఎంత భక్తి మనకు వస్తుందో అవి అర్థం చేసుకుంటే. ఎక్కడో లేదు, గూగుల్లోనో యూట్యూబ్లోనో లేదో. దేవుని వాక్యాన్ని నువ్వు బాగా పఠిస్తావో అంత సమృద్ధి నీలోకి వస్తుంది. ఆయన దుష్టులను దూరముగా పెడతాడట, గర్విష్ఠులను దూరముగా ఉంచుతాడట. మరి ఆయన దగ్గరగా ఎవరికి దగ్గరగా ఉంటారంటే, నెంబర్ 1 దీనులకు ఆయన దగ్గరగా ఉంటాడు. మరొకటి చెప్పు చూడండి, కీర్తన 34లో మరలా దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడట. కీర్తనల గ్రంథము 34:16 వచనం చూడండి, 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఎవరికి దేవుడు ఆసన్నుడు అంటే దగ్గర. ఎవరికి?
విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. అబ్బా, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. చూడండి, ఇద్దరికి దూరంగా ఉంటాడు, ఇద్దరికి దగ్గరగా ఉంటాడు. దగ్గరగా ఎవరు ఉంటాడు? నెంబర్ 1, ఒకటి దీనులకి అయినా దగ్గరగా ఉంటాడు, సమీపముగా ఉంటాడు. దీనులు అంటే యేసయ్యకి చాలా ఇష్టం అండి. యేసయ్య ఏమన్నాడు? ఇదిగో నేను దీనుడను, నేను సాత్వికుడను, ఐఎమ్ లో అండ్ మీక్, కమ్ నా యొద్ద వచ్చి నేర్చుకోండి అయ్యా. దీనత్వం అంటే చూడండి, దీనత్వం అనేది నీ కాలేజీలో, నీ యూనివర్సిటీలో, నీ స్కూల్లో కాదు నేర్పించేది. యేసయ్య దగ్గరికి వస్తే నీకు దీనత్వం అంటే ఏంటో, సాత్వికం అంటే ఏంటో నేర్పిస్తాడు. అక్కడ నేర్పిస్తాడు. విరిగి నలిగిన మనసు గలవారికి ఆయన, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. ఎవరికి దగ్గరగా ఉంటాడని చూడండి, విరిగి నలిగిన మనసు, బ్రోకెన్ అండ్ కాంట్రైట్ స్పిరిట్. విరిగి నలిగిన మనసు కలిగిన ఎలా ఉంటారో తెలుసా అండి? చెప్పండి ఒక లక్షణం. విరిగి నలిగిన మనసు వీరిలో ఉంది అనడానికి గుర్తు ఏంటి చెప్పండి? విరిగి నలిగిన మనసు అంటే ఊరికే ప్రభువా అని శోకాలు తీయడం కాదు. విరిగి నలిగిన మనస్సు ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారా, వారు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడానికి ఇష్టపడతారు, తగ్గించుకోవడానికి ఇష్టపడతారు, సరిచేసుకోవడానికి ఇష్టపడతారు, ఒప్పుకోవడానికి ఇష్టపడతారు, క్షమాపణ అడగడానికి ఇష్టపడతారు, లోబడ్డానికి ఇష్టపడతారు. ఇవన్నీ ఎవరిలోనైతే ఆ విరిగి నలిగిన మనస్సు హృదయం ఉంటుందో వారికి ఉండే లక్షణాలు ఇవి. నాకంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని చూడరు. అమ్మా బాధ పెట్టానా, సారీ, సారీ, క్షమించండి, వెంటనే సరి చేసుకోవడానికి, ఒప్పుకోవడానికి. డాడీ మిమ్మల్ని బాధ పెట్టానా, సారీ డాడీ, ఐఎమ్ సారీ డాడీ. అమ్మా నిన్ను బాధ పెట్టానమ్మా, ఐఎమ్ సారీ మమ్మీ. అక్క నిన్ను తిట్టానక్క, సారీ అక్క. అది విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిలో ఉండే లక్షణాలు. అంతేగాని అర్థమైందా? చిరత పుల్లాగా ఈ విరిగి నలిగిన మనసు లేకపోతే అర్థమైందా? చిరత పుల్లి ఎప్పుడు చూసారా? చిరత పులి అది ఎలాగ బుస కొడుతుందంటే, కొంతమందికి చూడండి ఎంత కోపమో. ఈ విరిగి నలిగిన మనసు లేని వాళ్ళకి భయంకరమైన కోపం, చిన్నదానికి కూడా చిరాకు పడిపోతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే నీకు బ్రోకెన్ అండ్ కాంట్రాక్ట్ స్పిరిట్ లేదు నీలో. కొంచెం పరిస్థితులు తేడాగా ఉంటే విసిగిపోతూ ఉంటారు. అబ్బా ఏంటిలాగా, ఏంటిలాగా, ఏంటిలా, చిరాకులు పరాకులు, అరుపులు కేకలు బుస కొడుతున్నావంటే నీలో విరిగి నలిగిన మనసు లేదు. అది లేకపోతే దేవుడు నీకు దగ్గరగా ఉండడం. ఇంకా విరిగి నలిగిన మనసు కలిగిన వాళ్ళు ఇంకో లక్షణం చేశారా, వాళ్ళు ఎన్నడూ సనగరు, గొనగరు. నువ్వు సనిగి గొనుగుతున్నావంటే ఈ విరిగి నలిగిన మనసు నీకు లేదని అర్థం. దేవుడు విరిగి నలిగిన వారికి సమీపముగా ఉన్నాడు. ఈ దినాల్లో చూడండి, మీకు టుడే మెనీ పీపుల్ నియర్ టు ద చర్చ్ బట్ ఫార్ ఫ్రమ్ హెవెన్. టుడే మెనీ పీపుల్ నియర్ టు ద చర్చ్ అంటే అందుకోవాలి నాన్న. You are going to become a good translator. Many people, they live near to church but far from heaven. అంటే చాలా మంది దినాల్లో మందిరానికి దగ్గరగా ఉంటున్నారు, బట్ ఫార్ ఫ్రమ్ హెవెన్, పరలోకానికి. అది మన భక్తి.
చాలామంది అనుకుంటున్నారు మా సంస్థ ఇది, మాది ఇది, మేమిది, ఏమీ లేదు అక్కడ. దేవుడు అన్నాడు, ఇదిగో వీళ్ళు మందిరానికి అన్నిటికీ దగ్గర దగ్గర తిరుగుతున్నారు కానీ నాకు దూరం అయిపోయారయ్యా వీళ్ళు. చూసారా? కాబట్టి ఈ రాత్రి మన ప్రసంగాంశం ఏంటి? దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు, ఎవరికి దూరంగా ఉంటాడు. దేవుడు దూరంగా ఉండే 2 జాతులు చెప్పండి. 1 దుష్టులకి, 2 గర్విష్ఠులకి. దేవుడు ఎలా ఉంటాడు? దూరంగా ఉంటాడు. నువ్వు ఎవరివైనా సరే అసలు ఆయనకి ఇష్టం ఉండదు. దేవుడు దగ్గరగా ఉంటారు ఎవరికి? నెంబర్ 1 దీనులకు. ఆయన ఎలా ఉంటాడట? దగ్గరగా ఉంటాడు. నువ్వు పూరి గుడిసెలో ఉన్నా సరే నాన్న ఇన్నన్నా అంటాడు. నువ్వు ఆకలితో ఉన్నా, అమ్మా వచ్చేసానమ్మా, ఏం బాగలేదా, నేను కూడా నీతో ఉంటానమ్మా. బా దీనత్వం. దయచేసి మీకు చెప్తున్నాను, నువ్వెంత దీనముగా ఉంటావో దేవుడు నిన్నంతగా నీకు దగ్గరగా ఉంటాడు, నిన్నంతగా పైకి లేవనెత్తాడు. దేవుని వాక్యం అది. ఆయన మిమ్మలను హెచ్చించినంత వరకు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలా? కొంతమందికి అణిగిమణిగి ఉండడానికి ఇష్టపడరా. నేనెందుకు తగ్గాలా, నేనెందుకు అణిగి ఉండాలా? వాట్? నువ్వు తగ్గకపోతే దేవుడు నిన్ను తగ్గించేస్తాడు. తగ్గాలి, తగ్గేదేలే అన్నావు అనుకో, అర్థమైందా? నేను తగ్గను అన్నావు అనుకో, సినిమా కాదు ఇది. అసలు ఆయన సినిమా చూపిస్తాడు యేసయ్య నీ ఎలా తగ్గాలో. ఒక ఆమె, అమ్మా ప్రార్థన మానేసి అద్దం ముందేంటమ్మా అంతసేపు, పాటలు అయిపోతున్నాయి, వాక్యం అయిపోయింది, రామ్మనంటే మీరు పదండి నేను వచ్చేస్తాను, నేనెంచేపు అని చెప్పేసి ఆ అద్దం ముందు నిలబడి ఆ జుత్తులు ఇలా పీక్కొని, ఇలా రాసుకొని, అలా మూతి పొడుచుకొని చివరికి 2 గంటలు గడిపేది అద్దం ముందు. మహాతల్లి మేడం గయోన్ అని ఒక ఆమె. దేవుడు చూశాడు, ఈ బిడ్డకి మామూలుగా తగ్గట్లా. ఏమనంటే ఏమంటుంది? నేను తగ్గను, మీరు పదండి, నేను వస్తానులే, మీరు వెళ్ళండి, నేను తగ్గను. చూశాడు దేవుడు. ఒకరోజు భయంకరమైనటువంటి మసూచి వచ్చింది. చికెన్ పాక్స్ అంటారు అదేనా? మసూచి వచ్చింది. వారం రోజుల్లో ముఖమంతా కూడా ఈ కాయలు వచ్చి గజ్జి. చూసారా? ఈ తిరగలు తెలుసా మీకు? అమ్మ తిరగల కింద ఉన్నది ఏమంటారు దాన్ని? గంట్లు కొడతారు, ఏమంటారు పద్మ దాన్ని? కింద దాన్ని ఇసురుతాం కదా, తిరగలేనా? తిరగల గంట్లు పెడతారు, చూసారా? ఆ గంట్లు కొట్టినట్టుగా చిల్లులు కాగితానికి కన్నాలు పెట్టినట్టుగా అయిపోయింది మోకమంతా. వారం రోజు స్నానం అయిన తర్వాత అద్దంలోకి వెళ్ళింది రాసుకుందామని. ఏది? బూడిదలు. చూసేసరికి నరిచింది. ఎందుకు? కన్నాలు పెట్టినట్టుగా ఉంది మోకం. ఏం పెట్టినట్టుగా? అంతే. 3 రోజులు బయటికి రాలా. మంచం మీద బోర్ల, తిండి లేదు, ఏమీ లేదు. వాళ్ళ అమ్మ మంచి ప్రార్థనా పరురాలు. ప్రభువా నీ బిడ్డతో నువ్వు మాట్లాడాయండి. అప్పుడు అన్నాడట దేవుడు, గయోన్ దానికోసమే కదా ఎన్నిసార్లు చెప్పాను నీకు, అందాన్ని కాపాడుకో, కానీ నా సన్నిధిని పక్కన పెట్టి పాటలు పోగొట్టుకొని వాక్యం అయిపోయిన తర్వాత ఏదో మందిరానికి వచ్చాను అని అన్నట్టుగా నువ్వు వస్తున్నావే, ఎన్ని అవకాశాలు ఇచ్చాను, ఏమైనా విన్నావా? అప్పుడు అర్థమైందట, దేవా నీతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది నాయన, ఇంకెప్పుడు నీతో పెట్టుకోనయ్యా, ఇంకెప్పుడు నీతో ఎవరితో పెట్టుకోకూడదు? దేవుడితో పెట్టుకోకూడదు. ఆయనతో పెట్టుకుంటే కష్టం. తగ్గించుకుందాం. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. నువ్వు అనుకుంటావు నన్ను ఎంత చేసి ఎంత మాట అనేసిందో తెలుసా? అండమే మనకు ఆశీర్వాదం.
మనల్ని అలాగ ద్వేషించడం మనకు ఆశీర్వాదం, అలాగ మనకు అనడం మనకు ఎంతో దీవెన, తెలుసా? అంతేగాని అలాగన్నా చూడండి ఎంత భక్తి చేస్తారు, ఏదో ఒక చిన్న మాటకి అలిగిపోతారు. దేవుని బిడ్డలు అలగొచ్చా? అన్నిటిగా పోనీ ఇంట్లో మీ అలగలు మండిపో ఏం అలకండి, కానీ చర్చిలో అలకొచ్చా? ఈ అలక బ్యాచ్తో ఏం సేవ జరుగుతుంది? కొంతమంది చూడండి చిన్నది ఏమైనా ఒక మాట అనేసారు అనుకో, అంతే, మాట మారిపోద్ది, మొహం మారిపోద్ది. ఈ అలక అనేది ఎవరిలో ఉండదు తెలిసారా? ఎవడండి అలక మహారాజు ఎవడు బైబిల్లో? అలిగి మూతి ముడుచుకొని మంచం ఎక్కేసాడట. ఎవరు నాన్న? అమ్మ బాబోయ్, అలిగి మంచం ఎక్కి మూతి ముడుచుకొని దుప్పటి కప్పేశాడట. సెంటర్ ప్రెస్ ఎవరు నాన్న? దావీదు అలిగాడా? అమ్మ నాయన, మనకి ఎంతసేపు దావీదు, మోషే, గొలియాతు, మహా అయితే సొలొమోను, ఇంకా అదే మా పెద్ద చెప్తే సౌలు, ఇంకా చెప్పండి పద్మలో. ఎందుకయ్యా అలిగావనంటే భార్య అంటుంది, ఆ ద్రాక్ష తోట ఇమ్మంటే నాకివ్వల అన్నాడు. అమ్మా, ఏ పోతూ చెప్పండి, అది క్లారిటీ లేదా? నీకు చెప్పాను కదా, అందుకనే మనల్ని తీడిస్తూ అంటున్నారు వీళ్ళందరూ. ఏ పోతూ ఏవుడు? ఆహాబు రాజు, నాబోతు అనేవాడు ద్రాక్ష తోట యజమాని. ఆ నాబోతు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? ఈ ఎవడీడు? ఆహాబు రాజు, ఈ ద్రాక్ష తోట బాగుంది, నా పక్కన ఉంది, ఇది నాకు ఇచ్చేయి, నీకు ఇంకోటి ఇస్తాను నేను అన్నాడు. అప్పుడు నాబోతు ఏమన్నాడు? నాన్న తర్వాత కొడితే ఫోన్. నాబోతు ఏమన్నాడు? ఇది నా పిత్రార్జితం, నేనేమన్నా సారీ అనేష్ గారికి. కొంతమంది చూడండి, తిట్టరు, కొట్టరు, మాట్లాడరు, మంచం ఎక్కేస్తారు. ఏముండదు, అలాంటి వాళ్ళు చాలా ప్రమాదం అవుతారు. అనరు, అనరు, ఏడవరు, అసలు ఏమి కూడా అనరు. గో టు బెడ్, కవర్ ద బ్లాంకెట్, అలక దెయ్యం, అలకపోను. యజ్బేల్ వచ్చింది, వైఫ్. హలో ఆహాబు గారు, ఏంటి కపడా తినకుండా మంచం ఎగిసావేంటయ్యా? నేను తిన్నా అన్నాడు. ఇవేంటి అలాగే మూతి ముడుచుకున్నావేంటంటే, నాబోతు ఉన్నాడు చూసావా, చిన్న ద్రాక్షతో, నేను రాజులను కూడా చూడలేదు. కొంతమంది ఏదైనా అవ్వలేదనుకో, వాళ్ళ అహం దెబ్బతింటది. ఎందుకయ్యా మనకు అహాలు? ఈ అహంకారం ఉన్నోళ్ళకి త్వరగా అప్సెట్ అయిపోతారు. ఏమున్నోళ్ళకి అభిషేక్? చిన్నోళ్ళు లేదనుకోకండి, చిన్నోళ్ళు మరీ ఎక్కువ ఉంటుంది ఈ పొగరు. ఏది చిన్నదో అనుకున్నది అవ్వకపోయినా వెంటనే అప్సెట్ అయిపోతుంది. అప్సెట్ అయిపోయారంటే ఆడు మూడంతా పాడైపోద్ది, అంతే, అక్కడ పని అంతా పాడైపోద్ది. మన మూడు ఎప్పుడు కూడా ఫ్రెష్గా కరెక్ట్గా ఉన్నప్పుడే మనం చేసే పని సక్సెస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నీ మూడు బాగా చిరాకుతో పరాకుతో వచ్చేసేసావనుకో, అక్కడ పని అవ్వదు. ఎంత అయితే కారం ఎక్కువ అయిపోద్ది, లేకపోతే ఉప్పు ఎక్కువ అయిపోద్ది. ఈ కారాలు ఇప్పుడు అప్పుడే కనబడుతుంటాయి, మిగతా అప్పుడు కనబడవు. ఎందుకు? అహం దెబ్బతింది, మూడు పాడైపోయింది. ఇవన్నీ మన మూడ్లు పాడైపోయి, అహంకారాలకు ఎక్కువైపోయి, మూతి ముడుచుకొని ఆహాబు రాజుల్లాగా మంచాలు ఎక్కిస్తే ఎంత తప్పది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, దీనముగా ఉండు, విరిగి నలిగిన మనసు కలిగి ఉండు, నేను నీకు సమీపముగా ఉంటాను.
నువ్వు దుష్టత్వంలో ఉన్నావా, నువ్వు గర్వస్తుడిగా ఉన్నావా, నేను నీకు దూరముగా వెళ్ళిపోతాను. దేవుడు మనకు దగ్గర ఉండాలనుకుంటున్నారా, దూరం ఉండాలనుకుంటున్నారా? దగ్గరగా ఉండాలంటే మనలో ఏముండాలి? దీనత్వం, తగ్గింపు, విరిగి నలిగిన హృదయం ఉండాలి. అప్పుడు యేసయ్య మనకు సమీపంగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. దేవా, నాలో ఉన్న ఈ గర్వాన్ని, నాలో ఉన్నటువంటి ప్రభువా, ఇదిగో నాయన ఈ అహంకారాన్ని తీసివేయండి నాయన. ఇదిగో గర్విష్ఠుల్ని ఆయన దూరముగా పెడతాడట నాయన. మాకెందుకు గర్వాలు, మాకెందుకు అహంకారము? దేన్ని బట్టి మేము గర్వించగలం ప్రభువా? గర్వించి గడ్డి మేశారు నాయన. తండ్రి, ఈ గర్వపు హృదయాలు మాలో తీసివేయండి, ఈ దుష్ట హృదయాలు మాలో తీసివేయండి నాయన. మీ సన్నిధి మాతో వచ్చండి. నీవు మాకు సమీపముగా ఉండాలని ఆశపడతా ఉన్నావు నాయన. మేము దీనులుగా విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు నాయన, నీవు మాకు సమీపంగా ఉండే దేవుడు అని ఈ రాత్రి మాతో మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు నాయన. దుష్టులకి, గర్విష్ఠులకి నీవు దూరంగా ఉండే దేవుడు అయ్యా. మీ కృప దయచేయి. ఈ వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని రేపు జరగబోయే నాయన ఆ రిట్రీట్ అంతట్లో కూడా మీరు సహాయం చేయండి నాయన. అందరినీ క్షేమంగా తీసుకురండి. ఈ స్థలాన్ని సిద్ధపరచండి. ఈ ఏర్పాట్లో మీరు సహాయం చేయండి. మ్యూజిక్లో మీరు సహాయం చేయండి. పాటల్లో మీరు సహాయం చేయండి. బైబిల్ క్లాసులో నాయన టీచింగ్లో మీరు సహాయం చేయండి ప్రభువా. మీకు మహిమకరముగాను, వచ్చిన ప్రతి బిడ్డకు నాయన దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను జరిగినట్లుగా చేయండి. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ నాయన ఇదిగో నీ మహిమను, నీ శక్తిని, నీ ఆత్మను పొందుకోవాలి ప్రభువా నాయనా. ఇదొక తండ్రి, ఇదిగో బెతెస్దా కోనేరు వలె నాయనా, ఇదిగో నీ ప్రభావము, నీ యొక్క సన్నిధి, నీ ఆత్మ నాయన ఈ స్థలమంతా, ఈ పాలెమంతా నిండబడాలి ప్రభువా నాయనా. సహాయం చేయండి. బిడ్డలను మీరు బలపరచండి నాయనా. టీం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాము. నీ కృపా, నీ కనికరం దయచేయండి. సహాయం చేయండి. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ వర్షాలు, గాలులు, ఏ కరెంటు కోతలు లేకుండా రేపు రిట్రీట్ అంతట్లో మాకు జయము దయచేయము నాయన. మీ కృపతో నింపి బలపరచమని యేసయ్య పుణ్యనామం అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మ కన్యన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడుగా ఉండి దీనులుగాను, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా ప్రభు దృష్టిలో మనలో మనము లోతుగా తగ్గించుకొని దుష్టత్వానికి, గర్వానికి దూరముగా వెళ్ళి ప్రభువును హత్తుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.